క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని వారలారా, ఈ సాయంకాల వేళ కొన్ని తీయని ముచ్చట్లు మీతో చేద్దామన్న ఆలోచనతో తీపిని బహుగా ఇష్టపడే మనిషిని గూర్చి ఆలోచిస్తూ ఒక గొప్ప సంబరం లేక వేడుక, తీయని వేడుక చేద్దాం అన్న ఈ పిలుపు ఎవరిదనుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదు. కానీ సాక్షాత్తు ఈ పిలుపునిచ్చింది మనందరికీ కన్నతండ్రి అయిన దేవుడు. తీయని వేడుక చేద్దాం అని ఆయన ఆహ్వానిస్తున్నాడు అంటే ఆయనకు బంధువులైనా, రక్త సంబంధికులైనా, తనవారైనా, సొంతవారైనా, అది భూమి మీద ఉన్న తన పిల్లలైన వారు తప్ప వేరెవరూ ఆయనకి ఆప్తులు, ఆత్మీయులు కారు అని మనకు తెలుసు. సహజంగా మనం ప్రేమించే వాళ్ళకి వారి నోటిని తీపి చేద్దామని, మనం దాచుకున్న వాటన్నింటినీ వారికి ఇద్దాము అన్న ఒక మంచి ఆలోచన, ఒక ప్రేమపూర్వకమైన ఆలోచన మనుష్యుల్లో సహజంగా ఉత్పన్నమవుతుంటుంది. నిజానికి మనుషులు తమ వారికి దాచి ఇచ్చిన తీపిని దేవుడే తన పిల్లలైన వారందరికీ తీపిని దాచిచ్చాడు అంటే ఆ తీపి ఈ ప్రపంచం ఎలా అర్థం చేసుకుందో నాకైతే తెలియదు. కానీ అది చెరుకు నుంచి వచ్చినదో, తేనె పట్టు నుంచి వచ్చినదో, మనుషులు చేసే పిండి వంటల నుంచి వచ్చినదో అని అనుకుంటే పొరపాటు. ఈరోజు దేవుడు వేడుక చేద్దాం అంటున్నాడు. అంటే వేడుక అంటే అదొక పండగ. వేడుక అనగానే అదొక పెద్ద సంబరం, ఉత్సవం. దేవుడు ఆయన మనస్సులోనికి మనం తొంగి చూస్తే ప్రియులారా, ఆయనకి సంబరం అంటే చాలా సంబరం. పండుగలంటే ఆయనకి చాలా ఇష్టం. నిజంగా తాను ఏర్పరచుకున్న ఇశ్రాయేలీయులైన వారికి మొట్టమొదటిగా ధర్మశాస్త్రాన్ని వారికి అనుగ్రహించినప్పుడు పండుగలను చేయమని వారికి ఆజ్ఞాపించింది కూడా దేవుడే. ఏమండి, పండుగ ఏంటి? ఆ పండుగ దేనికోసం? ఆ పండుగ, ఆ పండుగలో మనుషులు ఆచరించేదేంటి, చేసేదేంటి? ఒకసారి ఆ తీయని వేడుకలోనికి మనం వెళ్లే ముందు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకి మొదటిగా దేవుడు ఇచ్చిన ఆ పిలుపును మనం చూద్దాం. బైబిల్లో ఏమంటున్నాడు? మొదటిగా లేవియాకాండం 23వ అధ్యాయం 41వ వచనాన్ని దయతో చూడండి ప్రియులారా. లేవియాకాండం 23వ అధ్యాయం 41. మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరించవలను. ప్రతి సంవత్సరం 7 రోజులు పండుగ చేయాలి అంటున్నాడు. చూడండి, నిర్గమాకాండం 23వ అధ్యాయం 14వ వచనం చూడండి. ధర్మశాస్త్రం పేరట, ఆజ్ఞల పేరట మనుష్యులకు దేవుడు ఇచ్చిన ప్రతి నియమం, ప్రతి నిబంధన మర్చిపోకండి. అది ఆయన మనస్సులో నుంచి వచ్చినది అని గుర్తు చేసుకోవాలి, లేదా ఆయన మదిలో ఉత్పన్నమైనది అని మనం భావించాలి. ఆయన మనసులో ఏదైతే అనుకున్నాడో అది ప్రజలకు చెప్పాడు దేవుడు. ఇక పండగ విషయానికి వస్తే ఏటేటా మీరు చేయాలి అని చెబుతూ 23 నిర్గమ 14లో ఏమంటున్నాడంటే, సంవత్సరమునకు 3 మారులు పండుగ ఆచరించవలెను. సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరింపవలను. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. పండగ మీరు ఆచరించుకోవడానికా, లేదా పండగ నాకా? వేడుక మీదా, లేదా మీరు చేసుకునే వేడుక నాదా? తండ్రి మాటల్లోని ఆంతర్యాన్ని ఒక్కసారి మీరు గ్రహించండి. ఎందుకంటే బైబిల్ని ఈరోజు అందరూ పైన చదువుకుంటూ వెళుతున్నారే కానీ ఆ బైబిల్లోని సారమేంటో, ఆ మాటల వెనుక ఉన్న అర్థం ఏంటో, దాని వెనుక ఒక్కసారి తొంగి చూస్తే మీ పరలోకపు తండ్రి మనస్సు ప్రస్ఫుటంగా అందులో కనబడుతుంది ప్రియులారా. మరలా చదువుదాం ఆ మాట. నిర్గమాకాండం 23వ అధ్యాయం 14వ వచనంలో ఏమనంటున్నాడో వాళ్ళతో, సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరింపవలను. పండుగ ఎవరికట? నాకు పండుగ. పండగ మిమ్మల్ని చేసుకోమన్నాడా?
నాకు పండగ చేయమని చెప్తున్నాడా? జాగ్రత్తగా చూడండి ఈ మాట. ఇప్పటి వరకు ఇశ్రాయేలీయులు కానీ ప్రపంచం కానీ భావించింది పండగ అంటే అది మనుష్యుల మధ్య ఉండేది అని అనుకుంటున్నారు. లేదా పండగకు మరొక పదం, పర్యాయ పదం వేడుక, ఉత్సవం, సంబరం, ఇవన్నీ పర్యాయ పదాలు. ముఖ్యంగా పండగ అనేసరికి మనకు ముందు జ్ఞాపకం వచ్చేది భోజనమేనండి. పండగలో మనకు గుర్తొచ్చేది ఏంటి? ఆహారం. ఆహారం లేకుండా ఏ పండగ ఉందో చెప్పండి. పండగ వచ్చిందంటే వెంటనే ఇంటిలోని పిండి వంటలతో నిండిపోవాలి, ఇల్లంతా గుమగుమలాడాలి, మనిషి తన నాలుకకు కావాలనుకున్న ప్రతి రుచిని పండగ సందర్భంగా ఇవ్వాలి అని ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషి అనుకుంటాడండి. అదే పండగ యొక్క ముఖ్యోద్దేశం, మనుషులు చేసే పండగ యొక్క ముఖ్యోద్దేశం. కానీ దేవుడు అంటున్నాడు, సంవత్సరములకు 3 మారులు నాకు పండుగ ఆచరించవలను. యెహోవాకు పండుగ ఏంటి అంటే, మీరు తెచ్చే పిండి వంటలు కానివ్వండి, మీరు పెట్టే ఆహార పదార్థాలు కానివ్వండి, రుచికరమైన వాటన్నిటినీ దేవుడు తింటున్నాడనా? ప్రపంచంలో ఏమండి మనుషులు అర్పించే వాటిని దేనిని దేవుడు వచ్చి తింటున్నాడు మీరు చెప్పండి. ఏమండి పలానా దగ్గర దేవుడు వీటిని పెడితే వచ్చి తినేశాడండి అని లేదు. మనుషులను పండగ చేయమంటున్నాడు, ఆ పండగ మనుష్యులదని అనుకుంటున్నాడు. కానీ నిజానికి అందులో భావం ఏంటో తెలుసా? ఆ పండగ నాది నాయన, ఆ సంబరం నాది, ఆ వేడుక నాది అంటున్నాడు. చూడండి దేవుడు. బైబిల్లో మనందరికీ బాగా తెలిసిన పండగ, ఇశ్రాయేలీయులు విడిపించబడినప్పుడు ఆచరించిన తొలి పండగ, అది పస్కా పండుగ. ఆ పస్కా పండుగ సంబంధించిన కొన్ని ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఏమంటున్నాడు బైబిల్ తెరిచి చూద్దాం ప్రియులారా. లేవియాకాండం 23వ అధ్యాయం 5వ వచనం. లేవియాకాండం 23వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవాకు పస్కా పండుగ జరుగు. ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాడు చూడండి. యెహోవాకు పస్కా పండుగ జరుపవలను. యెహోవాకు పస్కా పండుగ. ప్రజలు అనుకుంటున్నారు పండగల పేరట ఈ పండగ మాది అని తాము సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోతున్నారు, తాము విందులు వినోదాలలో మునిగిపోతున్నారే కానీ ఈ పండగ దేవునిది అన్న ఆలోచన ఇశ్రాయేలీయులే మర్చిపోయారా? నిజానికి దేవుడు పండగను మనుష్యులకు ఇవ్వడంలో ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన పండగ చేసుకుంటున్నాడు, పండగ ఆయనది, పండగ ఆయనది, పండగ ఆయనకి, పండగ ఆయనది, పండగ ఆయనకి. మనం ఆయనకి చేయవలసిన పండగను మనుషులు తమ పండగగా భావించి ఏమండి అసలు నిజంగా పండుగల యొక్క లేదా వేడుకల యొక్క మూలార్థాన్ని మనిషి విడిచిపెట్టిన వాడుగా నేటికి సమాజంలో ఉన్నాడు. టిల్ నౌ. దేవుడు ఆ రోజు ఇశ్రాయేలుకు ఆజ్ఞను జారీ చేసినప్పుడు, హెచ్చరికను చేసినప్పుడు, ఆదేశాన్ని ఇచ్చినప్పుడు అంటున్నాడు, మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవాకు పస్కా పండుగ జరుపవలను అంటున్నాడు. చదవండి మరలా మాట. మొదటి నెల 14వ దినం, మొట్టమొదటి నెలలోనే 14వ రోజు సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగు. యెహోవా పస్కా పండుగ. పస్కా పండుగ ఎవరిదో తెలుసా? యెహోవా పస్కా పండుగ. పోనీ యెహోవా పస్కా పండుగ అయితే ఏమండి ఆయన పండుగ చేసుకుంటూ మిమ్మల్ని ఏమైనా ఉపవాసం ఉండమన్నాడా? లేదు నాయన, మీరందరూ భోంచేయండి. దానికి ఏం చేయాలి? మీరు పస్కాను ఆచరించాలి, పశువును వధించాలి, దాని మాంసాన్ని మీరు తినాలి. ఎందుకంటే పండగ అంటేనే మాంసం. అంటే దేవుడు తన పండగను మాంసాహారంతో ప్రారంభించాడు చూసారా? ఎందుకంటే మనుషులు ఎక్కువగా ఇష్టపడేది ఏమండి? మనుషులు ఎక్కువగా ఇష్టపడేది ఏంటి? మాంసాహారం కదండి. ఇంటిలో మాంసం అంటే పండుగ. ఇంటిలో ఈరోజు మనకు నాన్ వెజిటేరియన్ అంటే పండుగ. హోటల్కి వెళ్ళిన వెంటనే ఏమండి వెజ్జా నాన్ వెజ్జా అని అడిగితే ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది ఏమంటే నాన్ వెజిటేరియన్ అండి. అడగడానికి మొహమాట పడతారేమో కానీ నిజానికి ఆ వెరైటీ చికెన్ బిర్యానీలో కానీ మటన్ బిర్యానీలో ఎన్ని నంబర్లతో ఉన్నాయో వాటన్నిటిని ఆర్డర్ ఇస్తే తినాలి, కనీసం వాసన అయినా చూడాలి అని ఆశపడుతుంటాడు మనిషి. అనగా మనిషి తిండి ప్రియుడు. ఏమండి దట్టు మనిషి నిజంగా ఈ పళ్ళ ఆకారాన్ని మనం చూడగలిగితే అండి, ఈ పళ్ళు ఆకారం మనకి చూడండి ఆవులాగా గేదెలాగా ఫ్లాట్ పళ్ళు ఉంటాయి. అంటే ఈ ముందు ఈ 4 పళ్ళు మీరు చూసినట్లయితే ఇవి ఫ్లాట్గా ఉంటాయి, బద్దల్లా. ఇక పక్కన చూస్తే ఇక్కడ చూడ కూరలా ఉంటుంది అందరికీ. దాన్ని కుక్క పన్ను అంటారు పిలిచేటప్పుడు కూడా. ఎందుకు పెట్టాడో తెలుసా దేవుడు ఆకారాన్ని? గేదెలుగా ఉండొచ్చు చూడండి, గేదెలుగా పళ్ళు ఉండవండి,
మాంసాహారాన్ని తినే జంతువులకు మరలా ఈ ముందు పళ్ళు ఉండవండి. అంటే మనం మాంసాహారులము, శాకాహారులము. అంటే శాకాహారం తినే జంతువులది మనం తినేస్తాం, మాంసాహారం తినే జంతువుల మాంసాన్ని కూడా మనం తింటాం. కనుక మనకి రెండు మిక్స్ అయి ఉంటుంది మన మరి దవడలలో దేవుడు ఆ పళ్ళు వరసను దేవుడు పెట్టడంలో నిజంగా ఎంత మంచోడండి. అన్నీ తినాలి నాయన, నువ్వన్నీ తినాలి, మాంసాలు తినాలి, ఆకుకూరలు కాయగూరలు కూడా తినాలి. అందునిమిత్తమై అనుకూలంగా నీ పళ్ళు వరసను నేను సెట్ చేశాను. ఏమంటే నిజంగా కుక్కపళ్ళు లేవు అనుకోండి, మనకి మాంసాన్ని ఎలా జీలుస్తారు. అందుకే చూడండి, ఎప్పుడైనా దుమ్ము కొరికేటప్పుడు ఇలా పక్కన పెడతాం మనం. ఎందుకో తెలుసా, అక్కడ షార్ప్గా ఉంటాయి వ్యాంపైర్ లాగా మనకి. ఏమంటే రక్తపిశాచులు ఉన్నట్టుగా పొడుగ్గా ఉంటాయి చూసారా, అలా ఉంటాయి కుక్కపల్లి. ఎప్పుడైతే అది లోనకి దిగుతుందో అప్పుడు మాంసం చీలుతుంది. అది దేవుడికి మన మీద ఉన్న ప్రేమ, మన నిర్మాణంలో ఆయన మనకు చూపించిన అపారమైన నిజంగా ఉన్నతమైన కరుణ. ప్రియులారా, మొదటి నెల 14వ సంవత్సరం సాయంకాలం మంది యెహోవా పస్కా పండుగ జరగవలెను అంటున్నాడు చూడండి. ఇక ఇంకో పండుగ చెప్పాడండి దేవుడు, ఇంకో పండుగ. లేవియాకాండం 23వ అధ్యాయం 6వ వచనం చూడండి. లేవియాకాండం 23వ అధ్యాయం 6వ వచనం. ఆ రోజు ఇశ్రాయేలుకి ఇస్తున్న ఆదేశాలు ఇవన్నీ. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగు. పొంగని రొట్టెల పండుగ. ఏమిటి యెహోవాకు పొంగని రొట్టెలు అని చెప్పి రొట్టెలను తీసుకెళ్లి యెహోవాకి అని ఇచ్చారు వాళ్ళు? లేదండి. 7 దినములు మీరు పొంగని 7 దినములు పొంగని వాటిని మీరు తినాలి. అంటే మరలా ఈ పండగలో కూడా భోజనమే. ఏమండి, ఈ పండగలో కూడా భోజనమే. అందులో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడాలి. ఏమంటే జాగ్రత్తగా వినండి, ఈ మాట చాలా ఇంపార్టెంట్, ఇది నోట్ చేసుకోండి. అందులో మొదటి రోజు మీరు ఏం చేయాలి తెలుసా? సంఘముగా అంటున్నాడు చూడండి. సంఘం అంటే గ్యాదరింగ్, గుంపు. మీరంతా కలుసుకోవాలి, మీరంతా కూడుకోవాలి. అంటే పండగను దేవుడు ప్రవేశపెట్టడంలో ఉన్న ముఖ్యోద్దేశం ఏంటంటే, మీరు ఎక్కడెక్కడో ఉంటున్నారు, కుటుంబాలుగా జీవిస్తున్నారు, కానీ మీరు ఈ పండగ సందర్భంగా మీరు సంఘంగా కూడుకోవాలి. మరలా చదువు ఆ మాట. 7వ వచనం, లేవియాకాండం 23వ అధ్యాయం 7వ వచనం. మొదటి దినాన్నే మీరు పరిశుద్ధ సంఘముగా కూడాలి. 8వ వచనం. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయాలి. 7 దినములు యెహోవాకు మీరు హోమార్పణము చేయాలి. 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవాలి. మరలా పరిశుద్ధ సంఘంగా కూడుకోండి. ఎందుకండి వీరిని కూడుకోమంటున్నాడు? వీరందరూ కూడుకోవడంలో అర్థం ఏంటి అంటే, పండగ యెహోవాదని చెబుతున్నాడు, కానీ ఆ యెహోవా మదిలో ఏదో తెలియని గుప్తమైన ఆంతర్యం ఉందండి. ఆయన పండగ చేసుకున్నాడు, మిమ్మల్ని అందరినీ సంఘంగా కూడమంటున్నాడు. ఆయన పండగ ఆయనది అంటున్నాడు, మీరందరూ కలిసి రావాలి అంటున్నాడు. అంటే పండగ అంటే ఎప్పుడు అంటామండి, ఉత్సవం అంటే ఎప్పుడు అంటామండి, అందరూ కలిసి చేసుకునేది కదండి. ఈరోజు ప్రపంచంలో ఏ నాగరికతలో చూడండి, పండగ అనేసరికి అందరూ బంధువులు, ఆత్మీయులు, రక్త సంబంధికులు కలిసి చేసుకునేదన్నరా పండుగ. అందరూ కలుసుకుంటారు. సంక్రాంతికి అల్లుళ్ళు వస్తుంటారు. ఏమండి, హిందువులు సాంప్రదాయ ప్రకారంగా హిందూ సోదరుల్లో మరి సంక్రాంతి పండుగ వచ్చేసరికి అందరూ వారి వారి స్వస్థలాలకు వెళుతుంటారు, వారి వారి ఆత్మీయుల దగ్గరికి, బంధువుల దగ్గరికి వెళుతుంటారు. అంటే అందరూ కలుసుకోవటం. దేవుడు పండగను మనిషికి ఎందుకు ఇచ్చాడో తెలుసా? మీరు కలుసుకోవాలి, మీరంతా ఒక్కటిగా కూడాలి. అది దేవుని ఆలోచన. ఏమండి, మీరందరూ కూడుకుంటే ఆయనకి ఏమొస్తుంది చెప్పండి? ఆలోచించండి దేవుని మనస్సు. ఒక్కసారి దేవుని మదిలోనికి తొంగి చూడండి. మీరందరూ కూడుకోవటంలో ఆయనకు ఒరిగేదేముంది? అదే మీరందరూ కలిసి రావటం వలన ఆయనకు వచ్చే పండగ ఏంటో తెలుసా? కన్నుల పండుగ. ఇదే పండుగ బైబిల్ ఎక్కడ లేదు కదండి అనుకున్నారా? కన్నుల పండుగ. ఏంటా కన్నుల పండుగ? తన పిల్లలందరూ తన కళ్ళ ముందు అందరూ ముచ్చటిస్తూ, అందరూ సంతోషంగా ఒకరితో ఒకరు ఆనందాన్ని పంచుకుంటూ దేవుని సన్నిధిలో గడుపుతుంటే ఆ తండ్రి మదిలో కన్నుల పండుగ. వారందరినీ చూచి మనిషి ఆత్మీయులైన వారిని అందరినీ కలుసుకొని పరామర్శించుకుంటున్నప్పుడు వారిని చూచి దేవునికి కలిగే సంతోషం, అది వేడుక, అది పండుగ. అందుకండి సమాజంగా కూడమంటున్నాడు. సంఘముగా కూడుకోండి మీరంతా. నాయన, మీరంతా కలవటం వేరా సంతోషం. నిజంగా వృద్ధులైన తల్లిదండ్రులు తమ పిల్లలను పెద్దవారైన తర్వాత వేరు వేరు ఉద్యోగాల రీత్యా వేరు రాష్ట్రాలకు, వేరు ప్రాంతాలకి, చివరికి విదేశాలకు వెళ్ళిపోయినప్పుడు నిజంగా బిక్కుబిక్కుమంటూ ఆ వృద్ధ తల్లిదండ్రులు ఎప్పుడు పండగ వస్తాదా అని ఎదురు చూస్తూ ఉంటారండి చాలామంది. ఎప్పుడు వేడుక చేసుకుందాం,
ఏదో వేడుకొనేసరికి అన్నీ భోజనాలు వండుతారు, తీపి పదార్థాలన్నీ ఉంటాయి, తినేద్దామన్న ఆతృత కాదండి వాళ్ళది. ఏదో వండుకున్నవన్నీ ముసళ్ళు తినేస్తారండి. అన్నీ వండించి ఎందుకు పెడతారో తెలుసా? ఏమంటే పండగ వస్తుందంటే నిజంగా ఎంత గొప్ప ఆశ అంటే వాళ్ళకి. అన్ని పిల్లలు రాకముందు అన్నిటినీ సిద్ధం చేసి, ఇదిగో నా కొడుక్కి కజ్జికాయలు అంటే ఇష్టం, నా కూతురికి మరి లడ్డూలు అంటే ఇష్టం, మరి నా చిన్న కూతురికి దానికి హాట్ మిక్సర్ అంటే ఇష్టం. ఇవన్నీ ఇప్పుడైతే అండి కొంటున్నారండి, అన్ని స్వీట్ స్టాల్లో వచ్చేసాయి కాబట్టి కేజీలు కొద్దీ కొని మనం ఇస్తున్నాం. కానీ ఒకనాడు ఏం చేశారో తెలుసా? ముసలోళ్ళు అయిన వారందరూ ఇందులో ఆరితేరిపోయిన వాళ్ళు వంటలు చేయటంలో. లడ్డూలు వేసేసేవారు, బూందీ వేసేసేవారు, కజ్జికాయలు ఉండేసేవారు. ఏమండి అబ్బో ఎన్ని రకాల పిండి వంటలండి. ఆ చేయడంలో ఎంతో కష్టం, కానీ ఆ కష్టం వెనుకున్న ఆశ ఏంటో తెలుసా? తన పిల్లలు ఇంటికి వస్తారన్న ఆనందం. కాదంటారా? అవును. ఎవరు దీన్ని కాదనగలరు చెప్పండి? ఏమంటే మనుషులకే తమ వారిని చూచి శరీర సంబంధమైన 60-70 సంవత్సరాల బంధరికంలో తమ వాళ్ళని చూసుకోవాలన్న ఆశ వీళ్ళకుంటే, ఏమండి శాశ్వతమైన మనతో బంధం కలిగిన దేవుడు ఎవరింటి దగ్గర మనం ఉంటే సంతోషించేవాడు కాదు. మరలా చెప్తున్నాను, మనం ఎవరింటి దగ్గర వాళ్ళు భార్య భర్త పిల్లలు కుటుంబాలుగా ఉంటే అని మెచ్చుకునేవాడు కాడు. తండ్రి మనస్సు చెబుతున్నాడు, జాగ్రత్తగా వినాలి. మనమంతా ఒకచోట సంఘంగా కూడుకోవటం అనేదే ఆయనకు గొప్ప పండుగ. అంటే మనమంతా ఎప్పుడైతే సంఘంగా కూడుకోవడానికి సిద్ధపడుతున్నామో ఆ రోజు దేవుడికి పండగ. ఈరోజు నా పిల్లలందరూ వచ్చేస్తున్నారు, ఈరోజు నా పిల్లలందరూ నేను ఒకేసారి చూస్తాను. ఏంటండి ఆ వృద్ధుని యొక్క ఆశ? పరలోకంలో నా మహావృద్ధుడైన వాని కోరిక. ఆయనకి ఏది పండగ? యెహోవాకు పండగ ఆచరించవాలని అంటున్నాడు. అందుకే మీరు మొదట చదివిన మాట లేవియాకాండం 23:41 వచనం. ఏమంటే చదువుతాం మరలా మాట. ఆ పండగ వెనుకున్న ఆంతర్యం అర్థం కాలేదండి. ఆ రోజు ఇశ్రాయేలుకి అర్థం కాలేదు, ఈ రోజు పండగలు లేవు అంటున్న క్రైస్తవులకి కూడా ఈ ఉద్దేశం అర్థం కాలేదండి. లేవియాకాండం 23:41 మొదట చదువుకున్న మాట, మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండుగగా ఆచరించవలను. యెహోవాకు పండుగగా ఆచరించవలను. యెహోవాదా పండగ? అవును. మీరంతా కలుసుకోవటం ఆ పిచ్చి తండ్రి పండుగ. మీరంతా కలిసి ఉండటం అనేది ఆ వృద్ధ తండ్రి వేడుక. అది తీయని వేడుక. ఆ మధురమైన క్షణాలు అవన్నీ. ఎప్పుడు పండగ అయిపోద్దా, ఎప్పుడు పండగ అయిపోద్దా? ఏమండి సంవత్సరం అంతా ఎదురు చూసే ఆ తల్లిదండ్రులు నిజంగా ఆ బిడ్డలు వచ్చి ఆ వారం దినాలు లేదా 10 దినాలు ఉన్న తర్వాత అందరూ వెళ్ళిపోతుంటే నిజంగా పెద్ద పెద్ద కుటుంబాలు వాళ్ళు ఏమనుకున్నా తెలుసా? మరి కొద్ది రోజులు ఉంటే బాగుండు కదరా, ఒరే కోడల్ని పిల్లల్ని తీసుకుని మరి కొద్ది రోజులు ఉండరా. అది ఒక తల్లిదండ్రుల యొక్క మనస్సు. ఏమండి మీ పిల్లలు మీ దగ్గర ఉండాలని కోరుకోవడం తప్ప? అవునండి. ఎప్పుడు తమ పిల్లలు తమ కళ్ళ ముందు ఉండాలన్న కోరిక ప్రతి తల్లిదండ్రులకి ఉంటుందండి. అందుకే ఎప్పుడు వాళ్ళని విడిచిపెట్టకూడదర్రా. విడిచిపెడితే ఆ బాధ ఏంటో మనకు అర్థమవుతుంది. విడిచిపెట్టినప్పుడు వాళ్ళు లోటేటో మనకు అర్థమవుతుంది, వాళ్ళు లేమేంటో మనకు అర్థమవుతుంది. అందుకే నిజంగా ఎప్పుడు తల్లిదండ్రులు కలిగి ఉన్నప్పుడే వాళ్ళని అంటి పెట్టుకుని ఉండండిరా. ఒక్కసారి వాళ్ళు దూరం అయిపోయారా, తిరిగి వాళ్ళని కావాలనుకున్నాం మనం వాళ్ళతో కలిసి ఉండలేం. ఎవరో ఏదో అనుకుంటారు. భార్య అనుకోవచ్చు, ఏంటండి ఈ మధ్యన మీరు ఎప్పుడు నా దగ్గర ఉండటం లేదు. పిల్లలు అనుకోవచ్చు, ఏంటండి మీరు ఎప్పుడు మాతో ఉండటం లేదని. కానీ లోకాన్ని విడిచి వెళ్ళిపోయే వృద్ధకాలంలో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళతో మనం ఎక్కువ కాలం గడపాలి. వాళ్ళకు మనం ప్రేమానురాగాలు పంచాలి. ఎందుకంటే ఆ వయస్సులో వాళ్ళు ఎదురు చూసేది మన రాక కోసమే. మన రాకే వాళ్ళకి పండగ, మన రావటమే వాళ్ళకి వేడుక. ఆ వయసులో వాళ్ళు తీపి తినలేరు. ఆ వయసులో వాళ్ళు మీరు వండే ఏ ఆహార పదార్థాలను వాళ్ళు కడుపు నిండా భుజించలేరరా. అందరినీ కళ్ళతో చూసుకున్న వెంటనే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏది తెచ్చినా నా కడుపు నిండిపోయిందిరా, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉందరా. ఏమిటి గ్రూప్ ఫోటోల్లో ఉన్నప్పుడు చూడండి, నిజంగా ఎంత ఆనందం ఆ తల్లిదండ్రులకి. నా కొడుకండి, నా కూతురండి, మన మనవడండి, నా కూతురు పిల్లలండి, నా కొడుకు పిల్లలండి. ఎందుకు తల్లిదండ్రులు చెప్పుకోవడానికి ఇష్టపడతారు? వాళ్ళంతా ఒక్కటిగా ఉండటం. ఏమిటి ఇప్పుడైతే ఉద్యోగాలు వచ్చి ఏమిటి కోడళ్ళు వచ్చిన తర్వాత అత్తమామల నుంచి విడదీసిన తర్వాత కుటుంబాలు వేరు కాపురాలు పెట్టి చేస్తున్నాయి. కానీ నిజంగా ప్రతి తండ్రి కోరుకునేది ఏంటో తెలుసా? అందరూ నాతోనే ఉండాలి. జైశాలి గారి మనస్సు అలాంటిదేనండి. నన్ను కన్నా నా తండ్రి మనస్సు అలాంటిదేనండి. నా కొడుకు నాతోనే ఉండాలి, నా కూతురు నాతోనే ఉండాలి, నా అల్లుడు నాతోనే ఉండాలి, నా పిల్లలందరూ నాతోనే ఉండాలి. ఏంటది? కోరిక. కళ్ళ ముందు నా పిల్లలు తిరగాలన్న కోరిక, ఆశ వాళ్ళది. దానికి అంతం లేదు.
దేవుడు కూడా అదే అంటున్నాడర్రా. ఎందుకు పండగ? యెహోవాకు పండగ చేయమన్నాడు తెలుసా? నాయనా, ఈ పండగలు చెబితే కనీసం పండగల పేరిటైనా మీరు నా సన్నిధిలో కనబడతారా? లేదంటే నన్ను చూడడానికి మీరు ఎప్పుడు వస్తారు? నన్ను కలవడానికి మీరు ఎప్పుడు వస్తారు? మీరు రావటమే నాకు తీపి కబురు, మీరు రావడమే నాకు వేడుక. రండైతే మనం అంతా కలిసి తీయని వేడుక చేసుకుందాం. కనుక ఏం చేయాలి? తీయని వేడుక చేసుకోవాలంటే కమాన్, ఇన్విటేషన్. దేవుడు పిలుస్తున్నాడు, రండి రండి రండి, కమాన్ కమాన్. అందరికీ ఫోన్లు చేస్తారు, పలానా రోజు ఎప్పుడు వస్తున్నావు చెప్పు, ఎప్పుడు వస్తున్నావు? నీ ఫ్లైట్ టికెట్ బుక్ చేయమంటావా? నీకు బస్ టికెట్ బుక్ చేయమంటావా? నీకు ట్రైన్ టికెట్ బుక్ చేయమంటావా? పండగలో దేవుడు కలుసుకోవాలన్న ఆలోచన అదేనండి. ఇప్పుడు మనం చదువుకున్న మాట లేవియాకాండంలోని 23వ అధ్యాయంలోని మాట ఏంటది? మీరు ఏటేటా 7 దినములు యెహోవా పండుగకు, యెహోవాకు పండుగగా ఆచరించవలెను. మీరంతా సంఘముగా కూడాలంటున్నాడు చూడండి. ఏమండి? సంఘముగా కూడాలి. 8వ వచనం, లేవియాకాండం 23వ అధ్యాయం 8వ వచనం అండి. మొదటి దినమును మీరు పరిశుద్ధ సంఘమును. చాలా మంది చివరి రోజున రావడం కాదు నాన్న, మొదటి రోజుకి మీరు అందరూ వచ్చేయాలి. ఏమండి? 7వ దినం చాలా మంది పండగ ముందే వచ్చేస్తారు కదండి ఇంటికి. ఇంకా పండగ ఒక 3-4 రోజులు ఉందనగానే అందరూ వచ్చేయాలి. పండగ ఇంకా ఆ రోజు ఉందనగా, పండగ ఆ రోజు ఉదయం వచ్చేసిన తర్వాత మధ్యాహ్నం జరిగిపోయి సాయంత్రం ఇంకా పండగ అయిపోయిందనే సమయానికి ఎవరైనా వచ్చారనుకో, ఏరా నీకు ఇప్పుడు తీరికైందా నన్ను చూడడానికి? ఇక్కడ పండగ ముఖ్యం కాదు. అంటే అలా వచ్చావు, ఏదో కనబడదామని వచ్చాను నాన్న, చాలా బిజీ నాన్న, చాలా బిజీ వర్క్లో ఉన్నాను నేను, మరి ఇలా కనబడతాను. మరి ఎప్పుడు వెళ్తారా? నీకు కనబడ్డాను, ఓకే పండగ అయిపోయింది, రాత్రికి భోంచేసి వెళ్ళిపోతాను అంటే ఆ నాన్నకి ఎలా ఉంటుంది? ఆ తల్లికి ఎలా ఉంటుంది చెప్పండి? ఎందుకురా ఈ మాత్రం దానికి నువ్వు వచ్చింది? నిన్ను నాతో కలిసి భోంచేయాలని, నువ్వు నాతో కలిసి ఉండాలని, సహవాసం కలిగి ఉండాలని, ముందు రావాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు కూడా అదే షరతు పెడుతున్నాడు చూడండి. ఏంటి ఆ షరతు? మీరు 7 రోజులలో మొదటి దినాన్ని మీరు సంఘంగా కూడుకోవాలి, అందరూ వచ్చేయాలి అప్పటికే. ఏమండి, ఆ తండ్రి మనసు చూసారా? ఎంత ప్రేమ అండి మనం అంటే. మొదటి రోజుకి వచ్చేయమంటున్నాను, మొదటి రోజుకి వచ్చేయాలి, మొదటి రోజు మీరు అందరూ కనబడాలి నాకు. ఏమండి? అంటే దూరం నుంచి దేవుడు మన ఇంట్లో ఉంటే మనల్ని చూడలేడు ఆయన. చూడడం కాదండి, ప్రతి క్షణం మనల్ని కనిపెట్టగలడు ఆయన. మన ఆయనకు మరుగైనది ఏదీ లేదు. కానీ ఎలా చూడాలనుకున్నాడు తెలుసా? పరిశుద్ధ సంఘముగా, మనమంతా కూటమిగా, పండుగగా. కనీసం పండగ అంటే వస్తారని ఇశ్రాయేలుకి పండగ ప్రవేశపెట్టాడండి. అందులో ఒక ప్రథమ ఫలముల పండుగ ఉంది, వారాల పండుగ ఉంది, శృంగదోనుల పండుగ ఉంది, ప్రాయశ్చిత్తార్థ పండుగ ఉంది, పర్ణశాలల పండుగ ఉంది. ఎందుకు ఇన్ని పండుగలు పెట్టాడో తెలిసి ఇశ్రాయేలుకి ఎవ్వరికి అర్థం కాలేదారు. ఇశ్రాయేలుకి కూడా పండగ పెట్టడంలో దేవుని ఆంతర్యం ఏంటో తెలుసా? మీరు కలిసి రావాలి, మీరంతా కలిసి సంతోషంగా ఉండాలి, మీరంతా కలిసి నాకు పండుగ చేయాలి. ఈ భావం అర్థం కాక పండగకు వచ్చిన వీళ్ళు తింటూ త్రాగుతూ దేవుడిని మరిచిపోయిన వారుగా ఉన్నప్పుడు విసిగిపోయిన దేవుడు ఎందుకు పండగలు మానిపించాడో తెలుసా? ఎక్కడైతే వారు తండ్రిని జ్ఞాపకం చేసుకోవాలో ఆ తండ్రి వారి జ్ఞాపకాల్లో నుంచి చెరిగిపోయినప్పుడు ఎందుకురా పండగ మీకు? మీ పండగలంటే నాకు అసహ్యం అనేసాడు ఆ దేవుడే. పండగలు పెట్టింది ఆయనే, పండగలను తుడిచేస్తుంది ఆయనే అన్నాడు కదా మాట. చూస్తారు ఒకసారి పండగల గురించి దేవుడు ఏమన్నాడు ఒకసారి చూడండి. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం ఏమంటున్నాడు చూడండి ప్రియులారా. దాని ఉత్సవ కాలములను, ఆ ఇశ్రాయేలు ఉత్సవ కాలములను, పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను మాన్పింతును. ఒరే మానియండ్రా, ఎందుకురా వచ్చారు? కొట్టుకోవడానిక? ఏంటి అందరూ పండగకు వచ్చి జుట్టు పట్టుకొని ఏమంటే కూతుర్లు కొడుకులు కొట్టేసుకుంటున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఎందుకురా నాయన మీరు అందరూ వచ్చారు నాకు హార్ట్ అటాక్ రప్పించడానికి. మీరంతా కూడుకొని ఒకే దగ్గర నిలబడి నాన్న నాకే ఆస్తి రాసిస్తావు, నాకే రాసిస్తావు, నాకెంత ఆస్తి, నాకెంత డబ్బు ఇస్తావు. ఏమండి ఇలా పిల్లలు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఆ తల్లిదండ్రులకు ఎలా ఉంటుందండి? ఆ రోజు ఇశ్రాయేలీయులు సంఘంగా కూడుకొని చేసిన నీచమైన హేయమైన పనులన్నీ అవే. దేవుడు మనసిరిగిపోయిందర్రా. మీరందరూ కూడుకోవడం నాకు పండుగ అనుకుంటే ఆ పండుగలో దొంగతనం చేసేవాడు ఒకడు, ఆ పండుగలో వ్యభిచారం చేసేవాడు ఒకడు, ఆ పండుగలో దోషణ చేసేవాడు ఒకడు, ఆ పండుగలో నరహత్య చేసేవాడు ఒకడు. ఇన్ని రకాలుగా దేవుని పిల్లలైన వారు తన కళ్ళ ముందు సంగముగా కూడుకొని ఒకరినొకరు భక్షించుకొని ఖర్చుకుంటుంటే వద్దు నాకు ఈ పండగ. విసిగిపోయాడు దేవుడు.
అందుకే ఆమోసు గ్రంథం 5:21 ఏమన్నాడు చూడండి. ఆమోసు గ్రంథం 5:21, మీ పండుగ దినములను మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములో కలుగు మీ వాసన వ్రత దినముల్లో కలిగే వాసన ఉందే నేను ఆగ్రహింపనొల్లను. అరే నాకు ఇష్టం లేదురా. ఎందుకు దేవుడి నిర్ణయానికి వచ్చేసాడో తెలుసా? ఇశ్రాయేలీయులైన వారు దేవుని పట్ల చూపిన అవిధేయత. ఏమండి, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, ఫరో యొక్క బలాన్ని సముద్రంలో కలిపేశాడు వాళ్ళ కళ్ళ ముందే. అవునా? ఇన్ని జరిగిన తరువాత కూడా దేవుని యొక్క మహత్కార్యాలను కళ్ళతో చూసిన వారు దూడను దేవుడుగా చేసుకుంటున్నప్పుడు, అన్య దేవతల వైపు పరుగులు తీస్తున్నప్పుడు ఆ దేవుని మనసు ఏమవుతుంది చెప్పండి? విసిగిపోయింది ఆయన మనసు. వద్దు, మీ వ్రత దినాల్లో చేసే పండగలు ఏవి నాకు వద్దు, ఆ పండగ నాదిరా. ఒరే మీరందరూ కలిసి రావటం నాకు పండుగరా. ఆయన మాటలను ఆంతర్యం అదే, అది యెహోవాకు పండుగ. మీరు పండుగ అనుకొని మీరు బట్టలు కట్టుకొని మీరు గెంతుతున్నారేంట్రా? మీరు తాగిపడిపోతున్నారేంట్రా? మీరు ఒకరినొకడు ఖర్చుకుంటున్నారేంట్రా? ఇదా పండగ? నో. మీరందరూ కలిసి ఉంటే అందరితో కలిసి నేను కూడా మీ మధ్య సంచరిస్తూ మీతో ఉండి తీయని వేడుక చేసుకుందాం అనుకున్నానే, ఎందుకురా నన్ను ఇంత కఠినంగా మార్చేశారు అంటున్నాడు దేవుడు. మీ పండగ దినములు నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుకొనుచున్నాను. నీచంగా ఎంచుకుంటున్నాడటండి దేవుడు. నీచంగా దేవుడు ఎంచుకుంటున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు? ఎందుకండి ఎంచుకుంటున్నాడు ఆయన? కారణం, ఏ ఉద్దేశం అయితే తన పిల్లల మధ్య నెరవేరాలో అది నెరవేరకుండా పోయిందర్రా. అది నెరవేరకుండా పోయింది. అందుకు దేవుడు చాలా బాధపడుతున్నాడు. మరి ఇప్పుడు క్రైస్తవం, అది ఆనాడు ఇశ్రాయేలీయులకు జరిగిన పండగలు, దేవుడు దాన్ని మాన్పించడానికి కలిగిన ప్రధాన కారణాలు. సంఘముగా 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 కూడుకోమంటున్నాడు. ఈరోజు మీరు సంఘంగా కూడుకుంటున్నారా ఏంటి? డిసెంబర్ 25 క్రిస్మస్ సంఘంగా కూడుకుంటున్నారా? ఆదివారం ఒక్కరోజు సంఘంగా కూడుకుంటాం భలే అనుకుంటున్నారా? ఈరోజు క్రైస్తవులు అనుకుంటారు మనకు పండగలు లేవు. బైబిల్లో రెఫరెన్స్ ఉంది, హోషేలో రెఫరెన్స్ ఉంది, అక్కడ రెఫరెన్స్ ఉంది. అయ్యో, నీకు పండగ అంటే అర్థం కాలేదురా దరిద్రుడా. పండగ యొక్క నిజంగా అందులోనున్న మూలార్థం నీకు తెలియలేదు. పండగ అంటే నువ్వు వంటలు చేసుకొని నువ్వు బట్టలు కట్టుకొని గెంతేది కాదు. నిన్ను కన్న నీ పరలోకపు తండ్రికి నీవు కళ్ళ ముందు కనబడుతూ సంఘముగా కూడుకోవటం, ఆయనను సన్నుతించటం, ఆయనను ప్రస్తుతించటం, ఆయనను గూర్చి ఆనందించటం, అదర్రా దేవునికి దక్కే పండుగ. అది నెరవేరలేనప్పుడు ఏ సంఘం అయితే ఏంటి, ఏ కూడికైతే ఏంటి? నువ్వు కూడుకున్నది డబ్బుల కోసమా? నువ్వు కూడుకున్నది బట్టల కోసమా? నువ్వు కూడుకున్నది తిండి కోసమా? ఏమండి, ప్రతి ఆదివారం చూడండి నార్మల్గా ఎప్పుడు వచ్చేటట్టు ఉంటారు. ఏమండి, పలానా రోజు మన చర్చిలో ఈస్టర్ సండే పండగ రోజు, ఆ రోజు అందరికీ విందు భోజనం ఉంది అని చూడండి, చర్చి కిట్ట 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 కిట్టలాడిపోద్దండి. ఎందుకు ఆ రోజు జనం ఎక్కువ వచ్చేస్తారు? తిండి. అంటే దేవుడు వద్దా నీకు? మరి మిగతా ఆదివారం, నీ దేవుడు అంటే నీకు ప్రేమ అంటే మిగతా ఆదివారాలు కూడా కనబడాలిగా. ఏ చర్చ్ అయినా చూడండి, ప్రపంచంలో ఏ గుడైనా చూడండి, సంఘంగా కూడుకోవటంలో పండగ రోజు అంటే బయట శామ్యానాలు కూడా వేసేస్తారండి. తెలుసు భక్తులు, ఈరోజు భక్త సముద్రం ఎక్కువగా తరలి వస్తుంది. దేనికోసం? ఎదురు చూసే ప్రేమ కలిగే తండ్రి కోసం కాదండి. ఆఫ్టర్ ఆల్ తిండి. అక్కడ పారేసే కక్క మొక్కల కోసం, అక్కడ పారేసే ఎంగిలి మెతుకుల కోసం, అక్కడ దొరికే తీపి పదార్థాల కోసం, దీనికోసం కక్కుర్తిపడి నువ్వు వస్తున్నావు. ఆదివారం పెళ్ళని చెప్పండి, అబ్బో జనం వచ్చేస్తారు. మళ్ళా క్రిస్మస్ నాడు జనం, ఈస్టర్ నాడు జనం, ప్రత్యేక పండగల నాడు జనం. ఈరోజు క్రైస్తవులు మనకు పండగలు లేవు అని చెప్పుకుంటూ దేవుని సొమ్మును ఎంత దండగా చేస్తున్నారా. నువ్వు చేసుకునే పండగ ఏంటో తెలుసా? నీ పరలోకపు తండ్రి సంతోషించేదై ఉండాలి ఆ వేడుక. ఆ వేడుకలో దేవుడు ఉన్నాడా? వేడుక నీది కాదురా, వేడుక దేవునిది కావాలి. పండగ యెహోవాది అంటున్నాడు. పౌలు గారు మహాజ్ఞాని కదండి. నిజంగా ఆ రోజు ఇశ్రాయేలీయులకు కట్టుబాట్లను రద్దు చేసిన ఆయన మనస్సులోని ఆంతర్యాన్ని గ్రహించిన పౌలు గారు ఈ రోజున క్రైస్తవ సంఘానికి ఏమంటున్నాడు చూడండి. ఈరోజు మనకు పండుగలు ఉన్నాయా? మిమ్మల్ని అడగండి, ఏం చెప్తారు? మనకి పండుగలు లేవు. అబ్బా, పాఠం నేర్చేసుకున్నావా? బాగా వచ్చేసిందా పాఠం?
పండగంటే ఏంటో అర్థం తెలియకుండా పోయిందయ్యా నీకు. ఒక మాట చూపించమంట బైబిల్లో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. ద రియల్ మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ ఫెస్టివల్, పండగ, వేడుక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఏమంటున్నాడండి? గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గత దుష్టత్వము పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము అంటున్నాడు. చూడండి, పండగ ఉందా మన క్రైస్తవులకి? పండగ ఉందా లేదా? ఉంది. క్రీస్తు లేచిన తదనంతరం పౌలు గారు చెబుతున్న మాట, ఆ రోజు వాళ్ళు చేసిన పండగలా చేయకండి మీరు. అవి వేడుకలను అనుకున్నారు, కావు. అవి వేడుకలు కావు. నిజమైన వేడుక ఏంటో తెలుసా? ఇది ఏంటా వేడుక? నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. నేను ఆచరిస్తాను పండుగ. అందులో నిష్కపటంగా ఉండాలి, అందులో సత్యం ఉండాలి. నువ్వు కపటమైన మనసుతో సంఘాల్లో కూడుకొని ఏంటి చేసే పండుగ? గుడిలోకి వస్తావు, వాడంటే కోపం, వీడంటే కోపం, వాడంటే పగ, వీడంటే పగ. ఎందుకురా గుడికి వస్తున్నావు? దేవుని దగ్గర ప్రత్యక్షమయ్యే నువ్వు నిష్కల్మషమైన హృదయంతో రానివాడు చేసే పండగ ఏంటండి? దండగా నువ్వు రావడం. అందుకే డైరెక్టర్గా అంటుంటే, ఎందుకరా మీరు గుడిని నింపడానికి వస్తారు? మానేయండి అంటుంటారు ఆయన. నిజమా మాట? ఎందుకు మీరు నింపడానికి వస్తారు? గుడిని కుర్చీలు నింపడానికి రాకండి. ఏదో ఈరోజు ఏదో స్పెషల్ ఫీస్ట్, లవ్ ఫీస్ట్, మరలా ప్రేమ విందు. దిక్కుమాలేదు మనుషుల మధ్య ప్రేమ లేనిది ఏంట్రా తినేయడానికి విందు? ప్రేమ విందా? గొప్ప విందులులే క్రైస్తవులవి. సంఘాల్లో పెడతారు ప్రేమ విందు. ఈరోజు దేనికి? నీ మనస్సులో ప్రేమ లేదు, నీ మనస్సులో సత్యం లేదు. కపటమైన మనస్సుతో సహోదరులను ద్వేషించుకొని దూషించే నువ్వు పండగ చేస్తావు గుడికి వచ్చి. ఎందుకు కూడుకున్న సమాజంగా నువ్వు? అర్థమైందా? వేడుకంటే ఏంటి అర్థమైందా అంటున్నాడు. పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గత దుష్టత్వము అనే పులిపిండితోనైనను కాకుండా. ఆ రోజు వాళ్ళు పండగ చేశారు, అది వద్దన్నాడు దేవుడు. ఎందుకంటే అదే దుర్మార్గత వాళ్ళలో ఉంది, అదే దుష్టత్వం వాళ్ళలో ఉంది. కనుక మీరు కూడా పండగ చేయండి. వాళ్ళ కాదు. ఎలా? నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. పండుగ చేయాలి. పండుగ చేద్దామా? తీయని వేడుక చేసుకుందామర్రా. ఏంటి? క్యాడ్బరీస్ తిని కాదు, హోటల్కి వెళ్ళి మంచి భోజనం కడుపు నిండా మెక్కి కాదు, నీ దగ్గర డబ్బంతా ఊర్లో బంధువులందరినీ పిలిచి పెట్టి కాదు. ఏంటో తెలుసా? నిజంగా నీ పరలోకపు తండ్రికి చేసే పండుగ, నీ పరలోకపు తండ్రి ఆనందించే వేడుక. అందరూ కలిసినప్పుడు, అందరూ తన కళ్ళ ముందు ప్రత్యక్షమైనప్పుడు ఎలాంటి పండుగ తెలుసా? అది మొదటి శతాబ్దంలో ఆరంభమైన తొలి ఉత్సవం, తొలి వేడుక. ఏంటి ఆ వేడుక చూస్తారా బైబిల్లో? దేవుడు ఏదైతే కోరుకున్నాడో, పౌలు ఏదైతే చెప్పాడో ఆ పండుగ ఎలా జరిగిందో చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42-46 వచనాలు చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42 నుంచి. వీరపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచట ఎందును, ప్రార్థన చేయట ఎందును ఎడతెగగా ఉండిన. 46వ వచనం. వారు ఏక మనస్కులై. ఎప్పుడు కూడుకున్నారు పండక్కి? డిసెంబర్ 25 పండగ. ఎవరా? ఈస్టర్ సండే ఆ పండగ కాదు. ప్రతి దినము దేవాలయములో తప్పకుండా కూడుకొనుచు. ఎవరి కోసం వచ్చారో తెలుసా? వాళ్ళు దేవాలయానికి ఎవరి కోసం వచ్చారో తెలుసా? తమ కోసం ఆశగా ఎదురు చూస్తున్న తండ్రికి పండగ చేయడానికి వచ్చిన వాళ్ళంతా. నువ్వు వస్తావా? వర్షం పడింది కదా, భక్తులు ఎందుకు రాలేదు? తడిచిపోతే జ్వరం వస్తుంది. ఏమండి? అంటే దేవుడు మాట వినకపోయినా పర్లేదు, దేవుడి దగ్గరకు రాకపోయినా పర్వాలేదు. అదే టైంలో ఒకవేళ నీకు కావలసిన ఏ రక్త సంబంధికులైనా హాస్పిటల్లో ఉంటే, ప్రాణాపాయ స్థితిలో ఉంటే, భూకంపం వచ్చినా దూకి వెళ్ళిపోతానంటావా? వెళ్ళిపోతావా? నువ్వు ప్రేమించిన నీ భార్య అంటుంది అనుకోండి, అక్కడ నీకు ఎలా ఉంటుంది? బాబోయ్ మా ఆవిడ, ఏమండి బయట పెద్ద తుఫాన్ అయితే ఏంటండి బాబు, అక్కడ మా ఆవిడ ఉంది, అక్కడ నా కొడుకు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు, నా కూతురు చావు బ్రతుకుల మధ్య ఉంది. ఇప్పుడు పరిగెడతావే?
చిన్న వర్షం పడేసరికి దేవుడి దగ్గరకు రాలేవు, ఆయన మాటలు వినలేవు. ఛీ, ఇది భక్తా? నేనే అసహించుకుంటున్నాను మిమ్మల్ని చూసి. దేవుడు ఏమంటాడు? ఉమ్మేసేస్తానన్నాడు. అందుకే దేవుడు, ఛే ఎందుకురా నా ఎదుట, ఎందుకురా మీరు ప్రవర్తిస్తారు అలాగా? వేషధారణ మీదంతా దొంగలు, తినడానికి వచ్చే తిండిపోతులు మీరంతా, నా మాట నెరవేర్చడానికి వచ్చేవాళ్ళు కారు మీరు. నన్ను ప్రేమించేవాడితో రోజు వస్తాడు నన్ను చూడడానికి. అదే చేశారండి మొదటి శతాబ్దాలు. పండగ చేశారు దేవునికి, వేడుక చేశారు దేవుడికి. ఏంటా వేడుక? 42 మరలా చూద్దాం. వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. 46వ వచనం, మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో దేవుని ఆలయం సంఘంగా కూడుకునే కదా పండగ చేయమన్నాడు. పండగ రోజు మొదటి రోజు మీరు ఏం చేయాలి? సంఘముగా కూడుకోండి. ఒకసారి చదువుతాను, ఎందుకంటే ఒక గంట ముందు కాదు కదా, 10 నిమిషాల ముందు ఉన్న వాక్యం మర్చిపోతాం మనం. ఏమండి మీరంతా అంత మేధావులా చూడండి. అందరు రాసుకునేవాళ్ళు ఎవరో వేళ్ళ మీద లెక్క పెట్టుకోవాలి. మిగతా వాళ్ళందరూ ఇక్కడ మెమరీ చిప్ ఉంది మాకు. ఏంటది చిప్పు? చెప్ప కాకపోతే అది. ఈ చెప్ప ఓపెన్ చేస్తే చిప్పు లేదు, ఏమీ లేదు, గడిది గుడ్డి. అంత గుర్తుంటుంది ఏంటి మీకు? ఎవరు వినొచ్చుంటారు. అబ్బా లీనమైపోతున్నారు, భలే ఉంది ఈరోజు. అంతా తిండి కోసం అంటే సందర మనకి. ఏమండి బొమ్మ కూడా మంచి నోరు ఊరుతుంది. షుగర్ పేషెంట్గా ఒక్కసారి అలాగంటే బాగుందండి. ఆ లడ్డూలు, ఐస్ క్రీములు. నిజంగా దేవుడికి తీపి కొబ్బరి చెప్దాం, దేవుడు మనసును ఆనందపరుద్దాం, ఇటువంటి ఆలోచనలు మనకు ఉండవు. ఏముంది ఆసక్తి మీకు? ఏముంది ఇంట్రెస్ట్ చెప్పండి? నువ్వు చెప్తే మేము వినేవాళ్ళం, మేము రాసుకునేవాడు. మాకు తెలియదు ఏంటి ఈ విషయం బైబిల్లో? తెలీదర్రా, తెలీదు. దేవుని మనస్సును తొంగి చూచి ఆయన మనస్సును చదవలేకపోతున్నారు. బైబిల్ చదువుతున్నారు, ఏం ఉపయోగం? అందులో దేవుని మనస్సును చదవండి. ఏమంటున్నాడు? ఎవరికి పండుగ ఆచరించమంటున్నాడు? సంఘముగా ఎవరిని కూడమంటున్నాడు? లేవియాకాండం 23వ అధ్యాయం 7వ వచనం చదవండి. మళ్ళీ జ్ఞాపకం చేస్తారండి, మీకు చదివిందే మరలా. 23 లేవియాకాండం 7వ వచనం, మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడండి. ఏ రోజు అది? పండగ రోజు. పండగ ఆచరించాలి అన్నాడు. చూడు పై మాట చదువు. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెలతో పండుగ జరుగుతుంది. ఆ పండగలో ఏం చేయాలి మీరు? 7 దినములు మీరు పొంగలి వాటిని తినాలి. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. పరిశుద్ధ సంఘముగా. సంఘం అంటే మీదే అనుకున్నారంటే కూడిక సంఘం అర్రా. సమాజంగా కూడుకున్నట సంఘం అర్రా. వాళ్ళు కూడుకున్నారు, అందుకే కూడుకోమన్నాడు. తన సంతోషం కోసం. పండగ నాది, నా పిల్లలందరూ కళ్ళ ముందు ఉండాలి. ఏంటి పెంతుకొస్తున్న పండుగ దినాన్ని ఎక్కడెక్కడి నుంచి వచ్చారో తెలుసండి? నిజంగా బైబిల్లో రాయబడి చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. నిజంగా వాళ్ళందరూ వచ్చిన పండగ భక్తులే. అపోస్తుల కార్యాలు చూడండి 2వ అధ్యాయం 5వ వచనం చూడండిరా. 5వ వచనం నేను చదువుతాను గబగబా. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 5వ వచనం, ఆ కాలమందు ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి కలిగిన యూదులలో యెరూషలేములో ఉండి ఈ శబ్దము కలుగ్గా. అందులో ఎవరెవరు వచ్చారట? ఏమండి 8వ వచనం, 9వ వచనం, పార్తీయులు, మాదీయులు, ఎలమీయులు, మెసపొతమీయులు, యోదయ, కపతొకయ, పంతు, ఆసియా, పురుగియా, పంపులియా, ఐగుప్తున దేశములు అందరి వారు, కురేనే దగ్గర ఏమండి లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదమత పరిష్ఠులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనం అందరము అంటున్నారంటే వీళ్ళందరూ ఎందుకు వచ్చారనమాట? పండగ. పెంతుకోస్తేనే పండుగ. పండగకు వచ్చేసారండి ఊరు. ఏమంటే అప్పుడప్పుడు చూడండి హైందవ సోదరుల పండగ జరిగేటప్పుడు అబ్బో ఎక్కడెక్కడి నుంచి వెళ్తారంటే నిజంగా పండగ జరిగేటప్పుడు. ఆ రోజు దేవునికి పండగ జరుగుతున్నాడు. ఎన్ని ప్రాంతాల నుంచి వచ్చాడు వాళ్ళంతా. నువ్వు పక్క నుండి రావు. అంత దూరం నేను ఎలాగ వెళ్ళగలండి? అందులో వర్షం కూడా పడుతుంది, ఎండ ఎక్కువ ఉందండి, ఒంట్లో బాగాలేదండి. దేవుని సన్నిధికి వెళ్ళి సంఘంగా కూడుకోవడానికి, పండగ చేయడానికి ఇష్టం లేనివాడు నువ్వు. ఏమనంటే ఏం చెప్తావు? క్రైస్తువులుగా ఉన్న పండగలు ఉన్నాయటండి. పండగ లేవా? ఒరే సమాజంగా నువ్వు కూడుకోవడమే దేవుడికి గొప్ప పండగరా నాయన. ఈరోజు ఆలోచించే దానికోసం నువ్వు కూడుకోవడమే దేవుడికి ఒక పెద్ద వేడుక, సంబరం అని ఏ రోజు నువ్వు అనుకున్నావా? ఎప్పుడు నువ్వు వండుకొని తినేస్తానంటావు. పిల్లలకు ఫోన్ చేస్తా, ఏం కావాలి నీకు బుజ్జి కన్నా, ఏం కావాలా? ఆడేదో చెప్తాడు లిస్టు, అవన్నీ ఇంటికి మోసుకెళ్తావు. కానీ నీకోసం ఎదురు చూసి ఒక వృద్ధ తండ్రి ఉన్నాడు. నాన్న నీకు ఏం కావాలి నాయన? యెహోవా నా తండ్రి, నన్ను కన్న నా తండ్రి, నీకేం కావాలో చెప్పని ఏ రోజైనా నువ్వు తొంగి చూచి ఒక్కసారి ఆయన అడుగుతావా? అది నీ స్వార్థం.
నీ పిల్లల మీద నీకున్న మమకారం నీ దేవుని మీద కించిత్ మాత్రం కూడా నీకు లేదు. నువ్వు పండగ చేసేవాడివా? చేయి, దండగ చేయి, పర్లేదు. నీకు బాగా నీ కుటుంబానికి అంతా దోపెట్టు. ఆ తర్వాత ఏం చూపిస్తారు నీకు? మొండి చేయి చూపిస్తారు. అందుకే నువ్వు ముసలోడు అయిపోయిన తర్వాత అలా మంచాన పట్టి కక్కుకొని దగ్గుకొని ఆ తర్వాత చస్తావు, దిక్కులేని కుక్క చావు. వద్దు. దేవుడు సంఘంగా కూడుకోమన్నాడు. అదే చేశారండి మొదటి శతాబ్దంలో. వాళ్ళందరూ వచ్చినప్పుడు ఏం చేశారట? ఆ పేతురు గారి ప్రసంగంతో మారిపోయిన తర్వాత రండి మనమంతా వేడుక చేద్దాం దేవుని కోసం. అలా వేడుక చేయటంలో ఒక రోజా 2 రోజుల? ప్రతిరోజు అనే 11:46 వచ్చిన అపోస్తల కార్యాలు 2:46 వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పకుండా కూడుకొనుచు ప్రతి ఇంటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే ఆనందం నిష్కపటమైన హృదయం. చూసారా నిష్కపటం అనే పదం ఉంది చూసారా? పండగ దేంతో ఆచరించమని అందరూ పౌలు చెప్పాడు మొదటి కొరింథీ 5వ అధ్యాయంలో. ఏమండి ఆ 8వ వచనంలో నిష్కపటమైన సత్యముతో పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. అదండి వాళ్ళు చేసిన పండుగ. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు చేసిన నిజమైన పండుగ అండి సమాజంగా కూడుకోవటం. అందుకే ఫిలిప్పి ఏమంటున్నాడు? ఫిలిప్పి పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ 4వ అధ్యాయం 4వ వచనం 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఎంజాయ్. మరలా నేను వాక్యం చెప్తాను, సత్యాన్ని చెబుతాను. ఆనందించండి. దేవుని వాక్యం వినేటప్పుడు వచ్చే ఆనందం, సహవాసంలో కలిగే ఆనందం. ఏమండి నిజంగా మేము కొంతమంది కూర్చున్నప్పుడు వాక్యం డిస్కస్ చేసుకుంటుంటామండి. నిజంగా డిస్కస్ చేసుకునేటప్పుడు మేము పొందే అనుభూతి. ఏమండి మీకు చెప్పే మాటలన్నీ ఆ డిస్కస్ చేసుకోవటంలో వచ్చిన మాటలేనారా? నిజం. ఎందుకు కూడుకొని దేవుని మాటల గురించి ఆలోచిస్తారో తెలుసా? ఇంకేంటి మన తండ్రి మనసులో ఏముంది, ఈ సమాజానికి మనం ఏం చెప్పాలి? అవునరా? చూడండి పౌలు గారు చెప్పుతున్నాను ప్రభువునందు ఆనందించడి, మరలా చెప్పుతును ఆనందించుడి. ఎప్పుడు ఆనందించగలరో తెలుసా? ఒకరిని ఒకరు కలుసుకున్నప్పుడు, ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉన్నప్పుడు. మరి సహవాసం కలిగి ఉన్నారా? మీరు ఉన్నారా? పేరుకున్నారు సహవాసం కలిగి, వారానికి ఒకరోజు కనబడతారు. తీరా కష్టంతో అతి కష్టంతో వచ్చినా ముఖం తిప్పుకునేవాళ్ళు కొంతమంది, ఎప్పుడు పోతామని చూసేవాళ్ళు కొంతమంది, ఈ భోజనాలు పెడితే బాగున్నాడు మరి కొంతమంది. సభలు పెడతారు, భోజనాలు ఉన్నాయా కింద చూస్తారు, భోజన సదుపాయం కలదు, అయితే పర్లేదు వెళ్దాం. నీ భోజనం సిద్ధపడి నువ్వు వెళ్ళలేవా? ఎవడో నీకు భోజనం పెట్టాలి నీకు? దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏంటిది? అక్కడ కూడా నీ తిండి కక్కుర్తి, అక్కడ కూడా నీ ఆశలు తీర్చుకోవాలన్న దిక్కుమాల కోరిక. చాలామంది చూడండి సంఘాలు లేవు. మిగతా రోజులు చూడండి ఏమిటి అప్పుడప్పుడు మేము సభలకు వెళుతున్నప్పుడు అండి ఆయా ప్రాంతాల్లో నిజంగా చర్చిలు తలుపులు తీసుంటాయండి. ఆదివారం మాత్రం ఫుల్ రష్ అండి. కానీ సోమవారం నుంచి శనివారం వరకు అండి కొంతమంది పాస్టర్ గారు ఉంటారు కదండి, ఆ తలుపులు తీసి నిజంగా ఆయన ఒక్కడే ప్రార్థన చేస్తుంటే ఒక్కోసారి తొంగు చూస్తుంటే 2-3 ఉంటారండి సంఘంలో. పాపం 2-3 అలా ప్రార్థన చేసుకుంటుంటారు, లేదా పాస్టర్ గారు ఏదో మాట్లాడుతుంటారు. మిగతా భక్తులందరూ ఏరి ఆదివారం అందరూ ఎందుకు గొర్రెల మందలో వచ్చి పడిపోతారు? ప్రేమ ఎక్కువైపోయింది. పండగ ఆదివారం, కొత్త చీర, ఇగో నేను ఆదివారం కొట్టుకుంటాను కొత్త చీర. ఆదివారం అంటే ఒక పండగ, సెలబ్రేషన్. ఒరే ఎప్పుడు ఎందుకు ఆదివారం వండుకుందాం. ప్రతి దానికి ఆదివారం దొరికిందా? నువ్వు సంతోషించడానికి, నువ్వు ఆనందించడానికి ఇదా పండగ? కాదు, వ్యర్థం. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం చూడండి. హెబ్రీలకు రాస్తున్న పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట సంఘముగా కూడుట మానొద్దు. ఎందుకంటున్నాడు మానొద్దని? ఒకరినొకడు హెచ్చరించుకోవాలంటే కమాన్ రండర్రా మనంతా కలుసుకుందాం. మీరు నమ్మరరా, నిజంగా ఆ విషయంలో జైశాల్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలరా. ప్రపంచంలో ప్రతిరోజు దేవుని ప్రార్థన పెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఆయన అన్నారా నాకు తెలిసి. ఆ తర్వాత ఎవరు పెట్టలేదు. రోజు ఎవరు పెడతారండి? ప్రతిరోజు ప్రార్థన ఉండేది, ప్రతిరోజు. ఈరోజు కూడా ఇక్కడ ప్రతిరోజు ప్రార్థన. ఇది కట్టకముందు ప్రారంభంలో, అప్పుడు ఆయనకి ఇంత స్థాయి లేదు, అప్పుడు ఆయనకి ఇంత పేరు లేదు, కానీ ఆ ప్రారంభంలో కూడా ప్రతిరోజు ప్రార్థన. జాన్సన్ గారు నేను బయటికి ఎక్కడికి వెళ్ళిన సాయంత్రం 6 ఎట్టి పరిస్థితులు ఇంటి దగ్గర ఉండేవాళ్ళు. ఎందుకంటే ప్రార్థనకు వెళ్ళిపోవాలి, ప్రతిరోజు కూడుకోవాలి. పాటలు పాడుకునేవారు, వాక్యం చదువుకునేవారు, దేవుని మాటలు వినేవాడు ప్రతిరోజు.
ఈరోజు దేవుడు ఈ జ్ఞానాన్ని మాకు ఇచ్చారంటే కారణం అదేనర్రా. ఈరోజు జైశాల్ గారు అంత జ్ఞానిగా ఉన్నారంటే కారణం అదేనర్రా. ఆయన సన్నిధిలో నువ్వు కనపడాలనుకుంటున్నావా? సంఘంగా ఆయన దగ్గర కూడుకోవాలనుకుంటున్నావా? ఎవరైతే రోజు ఆయన చూడాలనుకుంటారో, ఎవరైతే ప్రతిరోజు ఆయన దగ్గరకు వస్తారో ఆయనే కదండి, వాళ్ళకే కదండి ఇస్తాడు ఆస్తినైనా దేన్నైనా. ఈరోజు దేవుడి దగ్గర నుంచి మాకు వచ్చిన ఆస్తి ఏంటో తెలుసా? కోట్ల రూపాయలు ఎవడకు కావాలర్రా? రత్నమాణిక్యాలు ఎవడకు కావాలరా? భూభాగాలు ఎవడకు కావాలరా? ఇదిగో వన్ అండ్ ఓన్లీ బైబిల్, ఇది వచ్చిందర్రా. ఇచ్చేశాడు ఈ సంపద దేవుడు మాకు. ఎవడు చెప్పగలుగుతాడు ప్రపంచంలో? దేవుని మనస్సులకు తొంగి చూసి ఇలాంటి విషయాలు చెప్పగలుగుతున్నావా? పోటీ ప్రసంగాలు చేయడం కాదు, తప్పుడు మాటలు మాట్లాడడం కాదు, నీ చేతనైతే దేవుడు ఎంత గొప్పవాడో, బైబిల్ ఎంత గొప్పదో మేము చెప్పినట్టు చెప్పు. ఈరోజు సమాజానికి ఏం అర్థమైందండి? ఎవడండి రోజు కూడుకుంటాడు? ఎవడండి దేవుని కోసం రోజు మాట్లాడగలుగుతున్నాడు? ఎవడండి దేవుని సన్నిధిలో కనబడాలని వస్తున్నవాడు? లేరు. బైబిల్ హెచ్చరిస్తుంది మొదటి శతాబ్దంలో ఏమని? హెబ్రీ పత్రిక 10:24 మనం చదువుకుంటున్నమాట. కొందరు మానుకొనుచున్నట్టుగా ఎందుకురా మానేస్తున్నారు పండగని? మీరంతా కలిసి రావడమే పండగరా? మీరంతా ఎందుకు కలిసి రావటం లేదు? సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది రాబోతుంది ఒక దినం. అది నీ మరణ దినం కావచ్చు, ఈ లోక ముగింపు దినం కావచ్చు, ఏ దినమైనా లేదా ఏ దుర్దినమైనా కావచ్చు. ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువ 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 చేయమన్నాడు. చెప్పండి, ఎవడండి ఎక్కువ కూడుకున్నాడు? ఏమండి? నన్ను అడుగుతండి. ప్రతిరోజు మనమంతా కూడుకోవాలండి, ప్రతిరోజు మనమంతా కలుసుకోవాలండి, ప్రతిరోజు మనమంతా మాట్లాడుకోవాలండి, ప్రతిరోజు దేవుని కోసం ఏదో గొప్ప పని చేయాలరా. దట్ ఈజ్ రియల్ క్రిస్టియానిటీ. అది నిజంగా దేవుడికి వేడుక చేసుకునే పండగ రోజు, తీయని వేడుక చేసుకునే రోజండి. నీకు వేడుక అంటే తీపే కదా గుర్తొస్తుంది, నీకు వేడుక పండగ అంటే తిండే కదా గుర్తొస్తుంది. నిజంగా నీ దేవుడికి పండగ ఏంటో తెలుసా? నువ్వు ఆయన సన్నిధిలో కనబడ్డం, నువ్వు ప్రతిరోజు ఆయన దగ్గరకు రావడం. అది మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం చేసింది. మానక ప్రతి దినము దేవాలయంలో తప్పకుండా కూడుకొనుచు. కొందరు ఆ మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మీరు మానొద్దు అని ఇంకేమన్నాడు? ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును మంచి మంచి పనులు. ఈరోజు ఏటీసీసీ ఎన్ని మంచి పనులు చేస్తున్నారా? ఈరోజు మనల్ని నమ్మిన ఈ సంఘానికి సంబంధించిన వాళ్ళు ఎన్ని మంచి పనులు చేస్తున్నారు? పేదలకు అన్నదానం ఏంటి? రోగులకు పళ్ళు ఆహార పదార్థాల పంపిణీ ఏంటి? వృద్ధాశ్రమాలు దర్శించడం ఏంటి? ఏ సంఘం చేయగలుగుతుందండి? వచ్చిన డబ్బు అంతా నల్ల డబ్బుగా బ్లాక్ మనీ చేసుకొని సంవత్సరం కూడుకునే చందా అంతా కూడా దాచుకొని వండుకు తినేసే దండగ క్రైస్తవులు కదండి వీళ్ళందరూ. 53 వారాల్లో వచ్చే మొత్తం ఆదివారపు చందా అంతా కూడగట్టి 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 ఏం చేస్తున్నారు? దానికోసం కొట్టుకు చచ్చిపోతున్నారు. విదేశాలు అయితే రక్తాలు వచ్చినట్టు కొట్టుకున్నారండి. దేనికోసం? చందా కోసం. ఎందుకంటే లక్షలైపోయి కూర్చుంది అది, లక్షలు. అందుకే ఇచ్చాను. ఎందుకురా తగు గుడువుల్లో, సంఘాల్లో ఎందుకురా గొడవలు? అది పండగ? అసహించుకున్నాడు దేవుడు దాన్ని. వద్దురా మీరు కూడుకోవటం ఎందుకురా? అందుకే మీరు నా వాక్యలు తొక్కద్దు. ఇలాంటి దుష్ట మనసులతో ఉంటే ఎవడరా రమ్మన్నాడు మిమ్మల్ని? మీ మనసులో దుష్టత్వము కాపట్యము పెట్టుకొని ప్రేమ లేకుండా సత్యం లేకుండా ఎందుకురా ఆవరణాలు తొక్కుతున్నారు? యెషయా గ్రంథంలో ఉంటాడు కదా, ఎవడు మిమ్మల్ని నా ఆవరణాలు తొక్కమన్నాడు? యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 12వ వచనం అంటున్నాడు చూడండి. నా సన్నిధిని కనబడవలనని. ఒరే నా సన్నిధి కనబడాలని. ఎస్ సార్ వచ్చేసాను సార్. ఏమండి బడికి వచ్చినాడు హాజరు వేసుకుని ఇంటికి వెళ్ళిపోతే వాడికి ఏం చదువు వస్తుందా? వాడు కూర్చోలు పొద్దున్న సాయంత్రం బడిలో. అదే అంటున్నాడు ఏమని? నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే. నా ఆవరణాలు ఇవన్నీ, నా ఆవరణాలు ఇవి. నా గుమ్మంలోకి ఎవడరా నేను అడుగు పెట్టమన్నాడు? ఎంత కఠినమైన మాట అండి ఇది. నా ఆవరణంలోకి తొక్కమని మిమ్మల్ని రమ్మన్నాడు. ఎవడు మిమ్మల్ని పిలిచాను? నేను మిమ్మల్ని పిలిచాను రండి రా అని. మీకు ఉండాలిరా రావాలని. తన్న తండ్రిగా నా ఇష్టాన్ని నెరవేర్చడానికి మీకు రావాలన్న మనసు ఉండాలి. ఏమండి మేము పిలాలా? రెండర్రా 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 పిలాలా? ఎందుకు? రండి బాబు రండి. దేనికి? తిండుంటే రండి, తిండి రండి, తండి. తేవాలి, తినాలి, తిరగాలి, పడుకోవాలి. ఇవేనా? ఇది కాదు దేవుడు కోరుకున్నది, ఇది కాదు దేవుడు ఇష్టపడినది.
సమాజంగా కూడుకోమంటున్నాడు. తన కళ్ళ ముందు తన పిల్లలైన వాళ్ళందరూ కలిసిమెలిసి ఉంటే, నిష్కాపట్యంతో ఉంటే, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనిని ఒకడు పురికొల్పవలనని ఆలోచింతుము. పురికొల్పుకుందామర్రా, ఒకరినొకరు పురికొల్పుకుందామర్రా. మనందరం కలిసి ఉంటేనరా జ్ఞానం, మనంతా కలిసి ఉంటేనరా బలం. ఇటు సంచి పట్టుకుని వేరే దుకాణం పెడతారు, అక్కడికి పోతారు. ఎందుకురా పోయావు? నేను వేరే దుకాణం పెట్టాను, మీతో కలవను. ప్రేమ ఉందా నీలో? నిన్ను చూసి ఏ పండగ చేసుకుంటాడు దేవుడు? ఎందుకురా పోయావు నువ్వు బయటికి? పోయావు, ఏం కలిసి రాలేవు మరలా? రోషం, పౌరుషం, దుష్టత్వం. నీలో ప్రేమ ఉందా? ఒరే, ప్రేమ ఉంటే పాపాలని కప్పి, సహోదరుడు ఒకళ్ళు నేరం చేసిన వాడిని క్షమించి మన్నించి కలవగలవు. కలవడానికి నీకు మనస్సు రాలేదంటే నువ్వు ఎవడవి? పెద్ద గజ దొంగవి. ఈ దొంగలు నమ్ముతున్నారండి ఈ దౌర్భాగ్యులందరూ. 4 అల్లబిల్లి కబుర్లు చెప్పేసినంత మాత్రాన గొప్పడు అనుకున్నావా? 4 తీయని మాటలు పలికినంత మాత్రాన వాడేదో మహాజ్ఞాని మేధావి అనుకుంటున్నావా? పోతారు వాడితో పాటు, మీరంతా పోతారు, ఇందులో సందేహమేమీ లేదు. నిజంగా మనసున్నాడు అయితే, నీ తండ్రి మోకాలను నువ్వు చూసినవాడైతే రా దేవుని సన్నిధికి. బానిసగా కాదయ్యా, వారసుడుగా, కుమారుడుగా రావాలి నువ్వు. అదే దేవుడు అంటున్నాడు, ఆ దినము సమీపించిన చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. దేవుడు పండగ చేయాలనుకుంటున్నాడర్రా. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. ఏంటా పండగ? ఎవరిదా పండగ? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చేసింది. పెళ్లి సంబరం వచ్చేసింది, పెళ్లి వేడుక, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం సమయము వచ్చింది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది. ఆమె సిద్ధపడిపోయింది సత్క్రియలతో. గనుక మనం సంతోషిద్దాం, ఉత్సాహం ఇద్దాం, వేడుక చేసుకుందాం. ఆయన మహిమ పరుద్దామని చెప్పగా వింటిని. ఎందుకంటున్నాడు? ఎవరిదటండి ఈ మహోత్సవం? ఎవరిదటండి ఈ పండగ? ఎవరిదటండి ఈ వేడుక? మన తండ్రి తనకున్న ఒక గొప్ప ప్రియకుమారుడైన ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. తన కుమారుడికి వివాహ మహోత్సవాన్ని చేయబోతున్నాడు. ఉత్సవం అంటే పండగ, వేడుక. ఈరోజు క్రైస్తవుడిగా జ్ఞానం తెలిసిన నువ్వు ప్రతిరోజు పండగ చేసుకోవాలి. ప్రతిరోజు నీకు పండగే. దేవుని వాక్యం విన్నప్పుడల్లా పండగ. ఉన్నావా అలాగ నువ్వు? ఉన్నావా? లేదయ్యా, నిన్ను గూర్చి దేవుడు సంతోషించాలి. నువ్వు రాకను చూసి, ఏమండి ఎప్పుడు రాని వాళ్ళు పండక్క మన దగ్గరికి వచ్చారనుకోండి, ఏమంటే అమ్మ నువ్వు రావనుకున్నావు, వచ్చేసావు, వెరీ గుడ్, నాకు ఎంత ఆనందం, అమాంతంగా వెళ్ళిపోతాం, కౌగులించేసుకుంటాం, ముద్దు పెట్టేసుకుంటాం. అమ్మ నువ్వు వచ్చి చాలా మంచి పని చేసావురా, నిన్ను చూడనేమో అనుకున్నాను రా, వచ్చేసావా నువ్వు. ఏమిటి, మనుషులకే చూడని వారిని కలిస్తే అంత ఆనందం అయితే దేవుడి సన్నిధిలో నువ్వు నిజంగా ఎప్పుడు కనబడితే ఎంత పొంగిపోతుందండి ఆ హృదయం. యెషయా గ్రంథం 62:5 వచనంలో ఏమంటున్నాడు చూడండి. యెషయా గ్రంథం 62 అధ్యాయం 5వ వచనం. యవనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకొందురు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురిని చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించినట్టు. అబ్బా ఎలాంటి సంతోషం అంటే, ఎందుకంటే అన్నిటికన్నా గొప్ప సంతోషం అదే. లొట్టలేసుకొని చూస్తుంటాం మనం, అంతేనా? పెళ్ళైనప్పుడు ఎలాగో ముసి నవ్వులు, దొంగ చూపులు. దేనికి? నా భార్య జీవితాంతం నాతో ఉండబోతుంది, ఐ లవ్ హర్, లవ్ మ్యారేజ్, చాలా ఇష్టం నాకు తనంటే. ఎలాగటండి? పెండ్లి కుమారుడు పెళ్లి కూతురును చూచి సంతోషించినట్లుగా నీ దేవుడు నిన్ను గురించి సంతోషించను. నిన్ను చూడగానే ఆయన కలిగే వాత్సల్యం, నిన్ను చూడగానే ఆయన కలిగే ఆనందం. పండగ చేసుకుందాం, పండగ. ఏమిటి, తప్పిపోయిన కుమారుడు వచ్చిన తండ్రి ఏం చేశారండి? విందు, పిలండ్రా విందుని, కొయ్యండ్రా, వధించండ్రా, మాంసాన్ని భక్షించండి, తినండి, అందరికీ కొత్త బట్టలు కుట్టించండి, బంగారపు చేతి ఉంగరం తగిలించండి, కొత్త బట్టలు, కొత్త చెప్పులు. నా కుమారుడు తిరిగి వచ్చేసాడు. పండగ చేసుకుంటున్నాడండి ఆయన. నిజమైన పండగ ఏంటో తెలుసా? ఈ సమాజంలో దేవునికి దూరం అయిపోతున్న మనుషుల్లో ఒక్కరు నువ్వు కాపాడితే పరలోకంలో పండుగ చేసుకుంటున్నాడు. మరి ఆ జ్ఞానం నీకు రావాలంటే ముందు ఎక్కడ కూడుకోవాలి? నువ్వు సంఘముగా, నువ్వు సమాజంగా కూడటం నేర్చుకోవాలి. ఇక్కడికి వస్తేనే కదా నువ్వు బయటికి వెళ్ళి మాట్లాడగలవు. ఇక్కడికి వచ్చి కూర్చుంటేనే కదా ఆ ప్రేమ ఏంటో తెలుసుకొని సమాజంలోకి వెళ్ళగలవు.
నువ్వు ఇక్కడికి వచ్చేది ఎప్పుడు, సమాజంలోకి వెళ్ళేది ఎప్పుడు? ఆ దినము సమీపించిన సూచన కొలది మరి ఎక్కువగా అలాగూ చెయ్యండి. కలవండర్రా, వెళ్ళండర్రా, ఆత్మను రక్షించండర్రా అని దేవుడు చెబుతున్నాడు. ఒక తప్పిపోయిన కుమారుడు వస్తే ఆ తండ్రికి కలిగే ఆనందం పండగ చేసుకున్నాడట. విందు అనే మాట ఉంచాడు, విందు. ఉపమానంలో యేసుప్రభు చెప్పేటప్పుడు ఆ తప్పిపోయిన కుమారుని గూర్చి విందు చేశారటండి ఆ ఇంటిలో. ఎందుకు వేడుక చేశాడు? ఎందుకు పండగ చేశాడు? ఎందుకు ఈ పిండి పదార్థాలన్నీ వండించాడు? ఎందుకు ఈ ఆహార పదార్థాలన్నింటినీ తయారు చేశాడు? నాయన మీకోసమేరా, ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయి, కమాన్ రండి, మనమంతా కలిసి పండగ చేసుకుందాం, వేడుక చేసుకుందాం. దేనితో? నేతి మిఠాయిలతో కాదయ్యా. నువ్వు కూడుకున్నప్పుడు తినేది తిండితో కాదయ్య. ఈ తింటే ప్రసంగం విన పడుకుంటావు నువ్వు. కనుక పండగ చేసుకోవడానికి నీకు ఏం కావాలో తెలుసు? ఒక మంచి మాట చూద్దాం బైబిల్లో. 119వ కీర్తన, కీర్తన గ్రంథం 119వ కీర్తనలోని 103వ వచనం. 119వ కీర్తనలోని 103వ వచనం. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు. అబ్బా, నా గొంతుకు ఎంత మధురమైనవయ్యా. అవి నా నోటికి తేనె. అవి నా నోటికి ఎలా ఉన్నదో తెలుసా? తీపి. లడ్డు ఎందుకు పని చేస్తుంది? ఏమండి? బాదుషా ఎందుకు పని చేస్తుంది? ఏమండి? రసగుల్లా ఎందుకు పనిచేస్తుంది? ఐస్ క్రీమ్ ఎందుకు పనిచేస్తుంది? చెప్తున్నాడు, నీ మాటలు నా జిహ్వకు ఎంతో మధురం. నా జిహ్వకు ఎంతో మధురం. అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. ఏంటట ఆయన మాటలు? ఏమండి, ఆయన మాటలు వినడం చూసారు? అంత మీరే వచ్చారు. మరి కొంతమంది లైవ్లో చూస్తున్నారు. మీరు వెరీ గుడ్. మీకే ఉందా అదృష్టం. మీరే దేవునికి ప్రియులు, మర్చిపోకండి. మనుష్యులకు ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు, మనుష్యుల మాటలకు ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు వీరు రాసేసుకోండి. కొంతమంది చూడండి, మనుష్యుల పార్టీ. ఏమండి, మేము ప్రసన్నబాబు గారి ప్రసంగమే వింటామండి, జాన్సన్ గారిది వినరు. మరి కొంతమంది జాన్సన్ గారి ప్రసంగమే వింటామండి, ప్రసన్నబాబు గారిది విన్నాం. ఏంటి వీళ్ళిద్దరిదే విన్నాం, డైరెక్టర్ గారిదే వింటాం. డైరెక్ట్గా మేము డైరెక్ట్గా వెళ్ళిపోదు కానిలే. ఎక్కడికి? నీకు ఇష్టం కాని చోటికి. దేవుని మాటలకు నువ్వు ఇచ్చే ప్రాధాన్యత ఏముందయ్యా? ఆయన మాటలు నా నోటికి ఎంతో, జిహ్వకి ఎంత తీపిగా ఉన్నాయి, మధురంగా ఉన్నాయి. 55వ కీర్తన 14వ వచనం. దేవుడు అన్న మాటలు చూడండర్రా. కీర్తన గ్రంథం 55వ కీర్తనలోని 14వ వచనంలో దేవుడు అంటున్నాడు, మనము కూడి రండి, మనమంతా సమాజంగా కూడుకొని మధురమైన గోష్ఠి చేద్దాం. ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో, ఉత్సవమునకు వేడుకకు వెళ్ళే సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్న వారము. ఎక్కడికి వెళ్ళిపోదాం? దేవుని మందిరానికి, దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం. పదండి, దేవుని మందిరానికి వెళ్ళటమే ఉత్సాహం. దేవుని కోసం అందరం కలిసి ఉండటమే గోష్ఠి. మళ్ళా చదవండి ఆ మాట. మనము కూడుకొని మధురమైన గోష్ఠి. అదిగో చూడండి, మంచి టేబుల్, దాని నిండా ఎన్ని ఆహార పదార్థాలు. అవన్నీ నీకోసమే. నీకోసం మహోత్సవాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అందరికీ రాదు ఇది. ఏర్పాటు చేయబడిన వాళ్ళందరూ బయటికి పోతారు. ఏర్పాటు చేయలేని మీకు దక్కుతాయి అవన్నీ. ఇష్టంతో, ప్రేమతో దేవుని కోసం వచ్చిన వాళ్ళు అంటున్నాడు, మధురమైన గోష్ఠి చేయదము రండి. హెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం వర్రా. హెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. నరపుత్రుడా నేనిస్తున్న ఈ గ్రంథం ఉంది చూసావు, దేవుని వాక్యం, నా మాటలు ఆహారముగా తీసుకొని తినే, ఆహారంగా తీసుకో. దాంతో నీ కడుపు నింపుకో. దాంతో దిక్కుమ లడ్డూలు తాడుతో తినేది, షుగర్ చచ్చిపోతుంది, డయాబెటిక్ పేషెంట్. ఆ తర్వాత వీరమాచిన డైట్ నువ్వు పాటించవలసి వస్తుంది. అనవసరంగా అన్నీ మానేసి, రైస్ మానేసి, ఉప్పు మానేసి, పంచదార మానేసి, ఎందుకు ఆ బాధలు? నేను ఇచ్చే ఈ గ్రంథాన్ని తినేయి అంటున్నాడు. నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురంగా ఉంది. అది తింటే నా తేనె కంటే మధురంగా ఉంది నా నోటికి. అది ఎలా ఉందటండి? మధురం, తీయగా ఉంది, తీపిగా ఉంది. ఏమిటి? దేవుని మాటలనే తీపిని మీరు తినడానికి ఇష్టపడుతున్నారా? వినిపించడానికి ఇష్టపడుతున్నారా? పంచడానికి ఇష్టపడుతున్నారా? సత్క్రియలు చేయటంలో దేవుడు ఆనందింపజేయగలుగుతున్నారా? మీరు సమాజంగా కూడుకొని, సంఘంగా మీరు కలుసుకొని దేవుని ఇష్టాన్ని మీరు నెరవేర్చగలుగుతున్నారా? లేదు. స్వార్థంతో నిండిపోయారు. పండగల పేరట దేవుడికి అవమానకరంగా మీరు కొత్త బట్టలు కొనుక్కుంటున్నారు, మీరు సంబరం చేసుకున్నారు, మీరు పండగ చేసుకున్నారు. ఎవరికి పండగ? దేవుడి పని ఏం చేస్తున్నావా? పండగ అనేసరికి దేవుడి కోసం నువ్వేం చేస్తున్నావు? డబ్బులు ఖర్చు పెట్టి 1000 రూపాయలతో బట్టలు కొనుక్కుంటావే,
వేల రూపాయలు తిండి తింటావే. నిజంగా నీకున్న కష్టంతో దేవుని సేవ కోసం నువ్వేమైనా పని చేయగలుగుతున్నావా? అడుగు ముందుకు వేసి సమాజంలోనికి వెళ్ళి అనేక మందిని దేవుని యొద్దకు తీసుకొని రాగలుగుతున్నావా? అనేక మందిని ఈ సమాజంలోనికి నువ్వు ఆహ్వానించగలుగుతున్నావు? రండి రండి మన దేవుని సన్నిధికి. ఎక్కడికట? మధురమైన గోష్ఠి చేద్దాం రండి కూడుకొని అంటున్నాడే. మీరు చేయగలుగుతున్నారు అలాగా? చేద్దామర్రా, తీయని వేడుక చేసుకుందాం మనమంతా. ఆ వేడుక అంటే తెలుసా? మనమంతా కలిసి ఉండడమే దేవుడికి పండగర్రా. కలుద్దామర్రా, కలిసి ఉందామర్రా, విడిపోవద్దర్రా. మనం ఆవేశాలు, కోపాలు, దుష్టత్వాలు మానేయండి మీ మనస్సులో నుంచి, తీసేయండి వాటన్నిటినీ. నిజంగా దేవుని ప్రేమ మీకు ఉంటే అన్నిటినీ మర్చిపోయి దేవుని పని కలిసికట్టుగా ఈ దేవుడు ఎంత గొప్పవాడో ఈ సమాజంలో ప్రకటిద్దాం. పోటీ పనులతో ఎదుటి వాడిని దుర్భాషలాడుతూ, అవమానిస్తూ, ఆ వాక్యాన్ని వక్రీకరిస్తూ ప్రేమందని చెప్పుకొని అనవసరపు వ్యర్థమైన ప్రయాసం పడకండి. మీకు దొరికిన సత్యమైన వాక్యాన్ని విడిచిపెట్టకండి. దేవుడు కోరుకుంటున్నాడు ఏమని? మీరంతా కలిసి ఉండడమేరా నాకు పండగ, అదేరా నాకు వేడుక. మీరంతా నా భోజన బల్ల చుట్టూ మీరు కూర్చుంటే నాకు ఎంత ఆనందం. అందుకే చివరిగా ఆ మాట చదువుతాం చూడండి. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదంలో కూడా ఎలాంటి మాట ఉందో ఏమంటున్నాడు చూడండి. 128వ కీర్తనలోని 3వ వచనం. 128వ కీర్తనలోని 3వ మాట. లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. పిల్లలందరూ ఒలీవ మొక్కల నీ చుట్టూ కూర్చుంటే ఆ తండ్రికి ఎంత ఆనందం. ఏంటి మీరు నమ్మరండి, నేను తినేసి వెళ్తానండి, అప్పుడే జైశాల్ గారు భోజనం చేస్తున్నాను అనుకోండి, అంతేనండి, నాయన రారా కూర్చోరా అంటారు. డాడీ ఇప్పుడే తినొచ్చాను నేను. రానాయన కూర్చోరా బాగుంది అంటారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? నువ్వు నాతో కూర్చొని తినక్కడ అర్థం. నువ్వు నాతో కూర్చొని తినాలి, నువ్వు మరలా తినుండొచ్చు, నాకు తెలుసు అది. అందులో ఇప్పుడు తినేవి ఇంకోటండి. అప్పుడు నేనేం చేస్తాను తెలుసా? వెంటనే ఇంకేమనకుండా ఆయన ఇష్టపడుతున్నాడు వెంటనే నేను కూర్చొని తినాలి. ఎందుకంటే ఇక్కడ ప్రధానమైనది ఏంటో తెలుసా? ఆయనతో కూర్చొని భోజనం చేయటం, అదే ఆయనకు పండగ. ఏమండి వడ్డిచ్చేటప్పుడు ఏంటి ఇంకా అక్కడ కూర్చున్న వాళ్ళు మనశ్శాంతిగా ఉండేవారండి. వాడికి వేసావా, వాడికి వేసావా, వాడికి వేసావా, వాడికి వేసావా, వాళ్ళు గజ 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 గజలు ఆడిపోతారు. వేసామండి వేసామండి అన్నీ వేసామండి అంటే ఏంటి అనమాట? అక్కడ నా కుమారుడు నా దగ్గరకు వచ్చి కూర్చొని తింటున్నాడు, వాడికి అన్నీ వేసారా లేదా? ప్రేమ, లవ్. శరీర సంబంధమైన తల్లిదండ్రుల ముందే మీకెంత ప్రేమ ఉంటే పరలోకపు తండ్రి శాశ్వతమైన తండ్రి అండి ఆయన. ఈ భూమి మీద ఉన్న తండ్రులందరికీ మించిన తండ్రి అండి ఆయన. నువ్వు ఆయనతో కలిసి సహవాసంగా జీవించాలని, ఆయనతో కలిసి ఉండాలని, ఆయనతో కలిసి వాక్యాన్ని భోంచేయాలని, ప్రతిరోజు కూడుకోవాలని, ప్రతిరోజు ఆయన గురించి మాట్లాడుకోవాలని ఆయన ఎంత ఆశపడుతున్నాడో మీకు తెలుసా? అలా కూడుకుంటే అదే ఆయనకి పండగ, ఉత్సవం, వేడుక. ఆయన మాటలు తీయనివైతే ఆ ప్రతిరోజు ఆ తీయని మాటలు తిని పంచుకునే వేడుక నువ్వు చేస్తున్నావా ఈరోజు? నీ కుటుంబం చేస్తుందా ఈరోజు? ఒక్కసారి మీరు ప్రశ్నించుకోండి. నిజంగా మీకు ఆ తండ్రి మీద ప్రేమ అనేది ఉంటే, మిమ్మల్ని ఆయన కన్నాడు అన్న వాత్సల్యం మీకు ఏ మనస్సులోనే ఏ కోశానైనా కదిలితే, రండరా అందరం కలిసి దేవుని వాక్యం కోసం తీయని వేడుక చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దేవా, మీ ప్రేమ ఎంత అపురూపమైనదయ్యా, అది వర్ణింపనలవి కానిది. దాని లోతు, పొడుగు, ఎత్తు, వెడల్పు మేము కొలవలేవు నాయన, కొలబద్దలేదు, కొలమానం లేదు దానికి. ఇంత గొప్ప ప్రేమకు మమ్మల్ని వారసులుగా చేశావు. ఈ సమాజానికి ప్రేమను అందించగలుగుటకు, ఈ మాటలు అందించగలుగుటకు మమ్మల్ని బలపరచండి. మమ్మల్ని ప్రేమిస్తూ, మమ్మల్ని క్షమిస్తూ, మమ్మల్ని ఆదరిస్తున్న మీ అపారమైన కరుణను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచు, మీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకొనుచు, ఎల్లప్పుడూ మీ సన్నిధిలో ఉండాలని ఆకాంక్షిస్తూ, మా ద్వారా మీకు ఎప్పుడు పండగ జరగాలని, వేడుక జరగాలని, తీయనిదిగా ఉండాలని కోరుకుంటూ, అనేక మందిని రేపడానికి సిద్ధపడుతూ, క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ విజ్ఞాపనలన్నిటినీ మీ పాద సన్నిధికి చేర్చుచున్నాము తండ్రి. ఆమేన్.